హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ రెండు ఫోర్స్ని కలిపి RRR లాంటి ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య ఉండే ఆ ఫైర్ ఏదైతే ఉందో ఎలా ఉంటుందంటే నువ్వా నేనా. కానీ అలాంటి రెండు ఫోర్స్ని కలిపి ఒక ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాకి గుర్తింపు తెచ్చిన రాజమౌళి గారికి, అదే విధంగా ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి లైనప్ చూసినా, ఎన్టీఆర్ గారి లైనప్ చూసినా సరే ఎలా ఉందంటే మరికొన్ని రోజుల్లో కాదు, ఆల్రెడీ వాళ్ళు ఇండియాని ఏలేస్తున్నారు హీరోస్. కానీ వీళ్ళు ప్రపంచ సినిమాని కూడా వేలే రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఇప్పుడు రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా అంటే సైమల్టేనియస్గా ఒక సినిమా అయితే షూటింగ్ జరగబోతుందట. ఇక ఎన్టీఆర్ గారి సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో దాదాపు ఒక 20-30 లాంగ్వేజ్లో ఆ సినిమా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి. ఓకే, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి, రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్కి ఉండాలి ఆ మధ్య ఆ ఇది లేకపోతే, ఆ ఫైర్ లేకపోతే మనకు ఆ కిక్ ఉండదు. కానీ ఇప్పుడు మన ఇద్దరు తెలుగు హీరోలు ప్రపంచ సినిమాని త్వరలో ఏలబోతున్నారనే మా వార్త మాత్రం నిజంగా చాలా మంచి కిక్కిస్తుందన్న. ఎందుకంటే ఏ ముహూర్తాన రాజమౌళి అనే వ్యక్తి బాహుబలి అనే సినిమాతో మన తెలుగు సినిమా స్థాయిని ఇంకెక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. ఆయన స్టాండర్డ్స్ సెట్ చేసి వదిలేశారు. కానీ మన తెలుగు హీరోలు కూడా ఆ తర్వాత వచ్చిన పుష్ప కానీ, కల్కి కానీ, నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న మన ప్రభాస్ గారి లైనప్ కానీ ఇవన్నీ కూడా మన తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ సినిమాతో పోటీపడే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తెలుగు సినిమాలో అతిపెద్ద స్టార్స్ అయిన వీళ్ళిద్దరు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు మళ్ళీ కలిసి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఎస్, మనలో మనకి 100 ఉండవచ్చు, 200 ఉండొచ్చు, 300 గొడవలు ఉండవచ్చు. కానీ మన తెలుగు సినిమా విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రపంచ సినిమాని ఏలితే వీళ్ళకి తోడు ఇంకా వారణాసి ఎలా రావడం ఉంది. కానీ అంటే రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ చాలా యంగా అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంకెవరైనా సరే ఇప్పుడు వీళ్ళకి పోటీయా అంటే ఖచ్చితంగా ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్. మన తెలుగు సినిమా ఎదుగుతుంది. మన తెలుగు సినిమా ప్రపంచ సినిమాతో పోటీ పడడం కాదు, ప్రపంచ సినిమాకి మన తెలుగు సినిమా పోటీ ఇస్తుంది. అందులో నా రామ్ చరణ్, నా ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ అగ్రభాగంలో ఉండబోతున్నారు ఇంకా త్వరలో అనే విషయం మాత్రం ఎక్సలెంట్ అన్న. ఆ థాటే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ లైనప్ చూస్తుంటే ఎన్టీఆర్ గారిది కానీ, రామ్ చరణ్ గారు నెక్స్ట్ మన లోకేష్ కంగరాజ్ అంటున్నారు, ఇంకా ఎవరో మన సంజీలీల బన్సాలి అంటున్నారు, రాజ్ కుమార్ హిరానీ, ఏవేవో హిందీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇటువైపుకి వస్తే మన ఎన్టీఆర్ గారు చాలా అంటే చాలా సున్నంగా, చాలా అంటే పకడ్బందీగా. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి తర్వాత ఇప్పుడు పెద్ద డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు గారితో కూడా ఒక సినిమా ఓకే చేశారు. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండబోతుందని ఒక విషయం ఏదైతే బయటకు వచ్చిందో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పండుగ. ఇప్పుడు పెద్ది అనే సినిమా కూడా మొదట్లో ఎన్టీఆర్ గారు చేయాల్సిన సినిమా, ఆ సినిమా ఎన్టీఆర్ గారే రామ్ చరణ్ గారు సజెస్ట్ చేశారు అని కొన్ని వార్తలు వచ్చాయి. ఎస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది. అంటే నాకంటే చూడండి ఎంత స్పోర్టివ్గా, నాకంటే రామ్ చరణ్ అయితే క్యారెక్టర్ బాగుంటుందని సజెస్ట్ చేయడంలో కూడా ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు బాండింగ్ ఉంటుందన్న మనం RRR టైంలో చూసాం. వాళ్ళ ఫ్యాన్స్ ఎంత కొట్టుకుంటారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం స్టేజ్ మీద చేసిన అల్లరి మామూలు అల్లరి కాదు. ఎంత అల్లరి చిచ్చరపిడుగులా ఎంత క్లోజ్గా ఉంటారని ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది మొత్తం ఇండస్ట్రీ మొత్తం. సో అలాంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రపంచ సినిమాని ఏలబోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి డైరెక్షన్లో ఆల్మోస్ట్ జేమ్స్ బాండ్ తరహాలో అంటున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, తెలుగు ఇంగ్లీష్లో ఒకేసారి షూట్ చేస్తున్నారంటే ఆ సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇక మన డ్రాగన్ ప్రశాంత్ నీల్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారట. సో తన మామూలుగానే ప్రశాంత్ నీల్ గారు KGFలోని, KGF 2లో కానీ, సలార్లో కానీ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ఎక్కడో ఉన్నాయి. ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయడు అలా అంత వేరే లెవెల్ ఎలివేషన్స్. ఇప్పుడు ఆయన ఫేవరెట్ హీరో అయిన ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారు ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయట. చెప్తున్నా కదా, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తలదన్నే సినిమా అని ఇప్పటికే ప్రొడ్యూసర్లు చెప్పడం. సో ఎన్టీఆర్ గారు లుక్ కూడా కంప్లీట్గా అంటే చాలా వరకు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు, ఏంట్రా బాబు ఈ లుక్ ఇదేదని. కానీ వన్స్ ఎన్టీఆర్ గారు లుక్ రివీల్ అయితే చాలా ఇంకా చాలా అంటే చాలా రాక్షసంగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ లుక్ రిలీజ్ అయితే ఇంకా సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటాను.
అంత కాన్ఫిడెన్షియల్గా ఉంటున్నారంట ఆ లుక్ని. అంటే చాలా నెగిటివిటీ వచ్చింది. ఏంటి ఎన్టీఆర్ గారు నేను చాలా సన్నగా అయిపోయారు, అది ఇది ఎవడెవడో ఏదేదో మాట్లాడు కానీ మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ వర్కింగ్ టైటిల్ ఏదైతే ఉందో ఆ సినిమా నుంచి లుక్ రిలీజ్ అయిన రోజు మాత్రం సోషల్ మీడియాకి అది టోటల్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇక ప్రజెంట్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే, ఆయన తీస్తున్న పెద్ది అనే సినిమా ఆయన ఎంత కసితో తీస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత నుండి వచ్చిన కళాఖండాలు కానీ అవన్నీ ఫ్యాన్స్ భరించి, ఏంట్రా బాబు మా హీరో పొటెన్షియల్ ఏంటి, మా హీరో తీస్తున్న సినిమాలు ఏంటి, అవన్నీ భరించినందుకు పెద్ది అనే సినిమా రూపంలో సినిమా పోస్టర్ నుంచి ఇప్పుడు చిక్రీ సాంగ్ వరకు ఫుల్ పాజిటివ్ వైబ్. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎలా ఉందంటే దంగల్ రికార్డు లేపేసినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు అనే రేంజ్లో ఉంది. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ డ్రామా విత్ మాస్ అపీల్. అసలు రామ్ చరణ్ గారు మాస్ అపీల్ అంటేనే ప్రతి ఒక్కరికి రంగస్థలం అనే సినిమా గుర్తొస్తుంది. సో ఆ రంగస్థలం మించి ఇప్పుడు ఆ మాస్ గెటప్లో ఒక స్పోర్ట్స్ డ్రామా వెళ్ళాడంటే ఇంకా బుచ్చిబాబు మీ ఊహకే వదిలేస్తున్నాడు. ఎలాంటి రికార్డులు పెడతాడు ఇండియా వైడ్గా అనేది మీ ఊహకే వదిలేస్తున్నారు. సో మళ్ళీ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు పునర్వైభవం కాదు, ఇక ప్రపంచ సినిమాని ఏలేయాలని మన ఛానల్ తరపున గట్టిగా, అంటే మామూలు కదన్నా, చాలా గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన హీరోలు మన ప్రపంచ స్థాయి సినిమా రేంజ్కి తెలుగు సినిమాని తీసుకెళ్తున్నప్పుడు మనలో మనం ఎంత కొట్లాడుకున్న ఫ్యాన్ వార్స్, ట్విట్టర్ వార్స్, సోషల్ మీడియా వార్స్ ఎన్నున్నా సరే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిందే.